ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొన్ని వాటర్ని సాల్ట్ను పసుపును వేయడం వలన స్మెల్ కానీ పురుగులు లేకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపును వేసి మిక్స్ చేసుకున్నాక ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని కొద్దిగా కారాన్ని, కొద్దిగా సాల్ట్ని వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకొని చివర్లో కొద్దిగా కొబ్బరి పొడిని, ధనియా పౌడర్ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చివర్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.